ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త మాత్రం వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెను దుమారం రేపుతోంది. అవును, మీరు వింటున్నది నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఒకప్పుడు జగన్ తర్వాత నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలో యాక్టివ్ కాబోతున్నారా? గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా ఉంటూ వస్తున్న సాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ వైసీపీని కాపాడేందుకు రంగంలోకి దిగుతున్నారా? ఇందుకు జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అసలు వైసీపీ అధిష్టానం మనసులో ఏముంది? ఈ వీడియోలో విజయసాయిరెడ్డి పునరాగమనం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. నిజానికి గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి వైసీపీలో సైలెంట్ అయిపోయారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. జగన్ ప్రెస్ మీట్లలో కానీ తాడేపల్లి భేటీల్లో కానీ ఆయన ఉనికి కన్నుచూపు మేరలో లేకుండా పోయింది. దీనికి తోడు జగన్ చుట్టూ ఉన్న కొందరు కోటరీ నేతలు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారనే టాక్ నడిచింది. సాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, జగన్ కు కొందరు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని, ఆ కారణంగానే ఆయనను పక్కన పెట్టారు అనే ప్రచారం కూడా సాగింది. దీంతో విసిగిపోయిన సాయిరెడ్డి కేవలం ట్విట్టర్కే పరిమితమై పార్టీ గ్రౌండ్ పాలిటిక్స్ కు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మరి అలాంటి విజయసాయిరెడ్డి మళ్లీ ఇప్పుడు వైసీపీకి ఎందుకు అత్యవసరంగా మారారు? దీని వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో వైసీపీకి ఉన్న ప్రాభవం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న వైసీపీకి ఇప్పుడు అక్కడ మాట్లాడే దిక్కే లేకుండా పోయింది. ఈ తరుణంలో ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మరియు వివిధ జాతీయ పార్టీల నాయకులతో బలమైన పరిచయాలున్న ఏకైక నేత విజయసాయిరెడ్డి మాత్రమే. ఆయనకున్న పొలిటికల్ నెట్వర్క్ మరియు చాణక్యం పార్టీకి ఇప్పుడు శ్రీరామ రక్ష అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. కేంద్రంతో మళ్లీ సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలన్నా, పార్టీపై వస్తున్న లీగల్ సమస్యలను ఎదుర్కోవాలన్నా సాయిరెడ్డి లాంటి సీనియర్ నేత హ్యాండ్లింగ్ చాలా అవసరమని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అయితే విజయసాయిరెడ్డి పునరాగమనం అంత ఈజీగా సాగేలా కనిపించలేదు. ఎందుకంటే గతంలో జగన్ కోటరీని ఉద్దేశించి, అలాగే పార్టీలోని కొందరు కీలక నేతలను టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, నెల్లూరు రాజకీయాల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు సీనియర్ నేతలు ఇప్పుడు సాయిరెడ్డి మళ్లీ నంబర్ 2 స్థానంలోకి వస్తే ఎలా స్పందిస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ జగన్ కనుక విజయసాయిరెడ్డికి మళ్లీ సర్వాధికారాలు అప్పగిస్తే ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయినప్పటికీ పార్టీ మనుగడ కోసం పాత విభేదాలు పక్కన పెట్టి సాయిరెడ్డిని చేరదీయడమే కరెక్ట్ అని జగన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.